డ్రాగన్ కంట్రీ చైనా సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. తాజాగా మరో ఆవిష్కరణతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆదివారం నాడు గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలును చైనా ప్రయోగించింది. చూడటానికి బుల్లెట్ షేప్లో ఉండే ఈ రైలుకు CR-450గా నామకరణం చేశారు. ఆదివారం తియాన్జిన్, బీజింగ్ నగరాల మధ్య ఈ రైలును పరీక్షించారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ బుల్లెట్ రైలును 2-3 నెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా రైల్వే శాఖ వెల్లడించింది. ఈ రైలు రాజధాని బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే చేరుకుంటుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు. రెండు నగరాల మధ్య దూరం 1200 కిలోమీటర్లు. ప్రస్తుతం తిరుగుతోన్న బుల్లెట్ రైళ్లలో ఈ రెండు నగరాల మధ్య రైళ్ల ప్రయాణానికి 4 గంటలు పడుతుండగా CR-450తో ఏకంగా గంటన్నర సమయం ఆదా కానుంది. CR-450 బుల్లెట్ రైలు బరువు 10 టన్నులు ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న CR-400 మోడల్ కంటే కూడా 12% తక్కువ బరువు కావటం విశేషం. ఈ రైలు సేవలు ప్రారంభమైతే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలుగా రికార్డు సృష్టించనుంది. దీని గరిష్ట వేగం 450 కిలోమీటర్లు అయినా సగటున గంటకు 400 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుందని అధికారులు చెబుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం చైనాలో 42,000 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే ట్రాక్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం రాజధాని బీజింగ్, వాణిజ్య నగరమైన షాంఘై మధ్య మాత్రమే హైస్పీడ్ రైళ్లు లాభాలతో నడుస్తున్నాయి. మిగిలిన అన్ని రూట్లతో భారీ నష్టాలు వస్తున్నప్పటికీ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ విస్తరణ దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చైనా నమ్మకంగా ఉంది. ప్రయాణ సమయాలను తగ్గించే బుల్లెట్ రైళ్ల కారణంగా రైల్వే మార్గాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని డ్రాగన్ కంట్రీ చెబుతోంది.